ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం మోహన్ సేన్ గారి గురించి తెలుసుకోబోతున్నాం. మోహన్ సేన్ ఎవరు అనుకుంటున్నారా? అదేనండి, మొన్న లక్కీ భాస్కర్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది కదా, అందులో ఆ భాస్కర్ గారి తండ్రిగా నటించారు కదండి. సో ఆయన నటించిన సిరివెన్నెల మూవీలో జ్యోతిర్మయి గారి గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఆ మూవీలో టూరిస్ట్ గైడ్గా అయితే ఉంటారు. అలాగే మన హీరో గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ప్రకృతి గురించి, అలాగే ఆ భావాల గురించి, వాటిన్నిటి గురించి. సో ఆవిడ గురించి అనమాట. ఆవిడ ఇంకా చాలా మూవీస్లో అయితే నటించారనమాట. అలాగే మరి ఆవిడ జీవిత విశేషాలు, మీకు తెలియని విశేషాలు, అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది వీడియో అయితే మాత్రం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి పదండి ఆ కాలంలోకి వెళ్ళొద్దాం సరదాగా. మోహన్ సేన్ గారు 1954 మార్చి 28న కోల్కతాలోని పశ్చిమ బెంగాల్లో, ఈవిడ ఒక బ్రాహ్మణ కుటుంబంలో ప్రముఖ బెంగాలీ నటి సుచిత్రా సేన్ గారికి అలాగే దీపనాథ్ సేన్ దంపతులకు కోల్కతాలో జన్మించారు. ఈమె తండ్రి కోల్కతాలోని అత్యంత ధనిక వ్యాపారుల్లో ఒకరైన ఆదినాథ్ సేన్ గారు. ఈమె ముత్తాత గారు దీనానాథ్ సేన్ గారు త్రిపుర మహారాజా వద్ద దివాన్గా పనిచేసేవారు. ఈవిడ షిల్లాంగ్లోని లొరేటో కాన్వెంట్లో, కోల్కతాలోని లొరేటో హౌస్లో చదివారు. ఈవిడ ఆక్స్ఫర్డ్లోని సోమర్విల్లే కాలేజీలో డిగ్రీ చదివారు. అనంతరం కోల్కతాలోని జాదవ్పూర్ విశ్వవిద్యాలయం నుండి తులనాత్మక సాహిత్యంలో స్నాతకోత్తర పట్టాను పొందారు. ఈవిడ బాల్యంలో ప్రముఖ చిత్రకారుడు, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత జెమినీ రాయ్ వద్ద చిత్రలేఖనం అభ్యసించారు. ఈవిడికి వర్ణ చిత్రాలన్నా, పురాతన వస్తువులన్నా ఎక్కువ ఇష్టం. ఈవిడ సినిమాల్లో నటించడానికి ముందు ఇంగ్లీషు గ్రాఫిక్స్ బోధించే ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఈవిడకి సంఘసేవ పట్ల కూడా ఎక్కువ మక్కువ ఉంది. ఈవిడ వివాహం చేసుకోకముందే ఒక శిశువును దత్తత తీసుకున్నారు. మోహన్ సేన్ గారు తన వివాహం జరిగి పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలు, టెలివిజన్లో నటించడం మొదలుపెట్టారు. ఈవిడ 1984లో విడుదలైన అందర్ బాహర్ సినిమా ద్వారా తన నటనా జీవితాన్ని ఆరంభించారు. ఆ చిత్రంలో ఈమె పాత్ర చూపిన తెగువ వివాదాలను, ప్రకంపనలను సృష్టించింది. ఈవిడ తన తల్లి సుచిత్రా సేన్ వలె నటిగా ఎక్కువగా రాణించలేకపోయారు. ఈవిడ ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో సిరివెన్నెల సినిమాలో నటించారు. ఈవిడ సినిమా రంగానికి రాకముందు ఒంటరిగా తన కూతుళ్లతో కలిసి కొన్ని ప్రకటనల్లో మోడల్గా నటించారు. ముఖ్యంగా కొన్ని సబ్బు ప్రకటనల్లో కనిపించారు. ఆ ప్రకటనలు 1980లలో వివాదాస్పదం అయ్యాయి. ఇవి కాక ఈవిడ కొన్ని టెలివిజన్ సీరియళ్లలోనూ, టెలిఫిల్మ్లలోనూ నటించారు. 2004లో విడుదలైన మై కర్మ అనే ఆంగ్ల చిత్రంలోని ఈమె నటనకు అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. ఈవిడ మార్చి 2014లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈవిడ 2014 లోక్సభ ఎన్నికల్లో బంకూరా నియోజకవర్గం నుండి పోటీ చేసి అంతకుముందు వరుసగా 9 పర్యాయాలు గెలిచిన సిపిఐ-సిపిఎం పార్టీకి చెందిన బాసుదేవ్ ఆచార్యను ఓడించారు. మోహన్ సేన్ గారు 1978లో త్రిపుర రాజ్యానికి చెందిన రాజకుటుంబీకునితో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 కుమార్తెలు రైమా సేన్, రియా సేన్ జన్మించారు. ఇద్దరు చలనచిత్ర నటీమణులుగా రాణించారు. తన వృత్తి జీవితానికి సదా సహకరిస్తున్న ఈమె భర్త పట్ల ఈవిడకు ఎనలేని గౌరవం ఉంది. అలాగే ఈవిడ అత్తగారు ఇలాదేవి కుచ్ బహర్ రాజస్థానానికి చెందిన రాణి ఇందిరారాజే కుమార్తె, జైపూర్ మహారాణి గాయత్రీదేవి గారికి అక్క. ఈమె వెండితెరపై అనైతిక పాత్రను పోషించిన నిజ జీవితంలో గాఢమైన ధార్మిక నిష్ట కలిగి ఉంటారు. ఈమె తన తల్లి మరణించిన తరువాత కర్మకాండాలు జరిపి తన తల్లి అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేశారు. అలాగే సిరివెన్నెల సినిమాలోని ఈవిడ నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డును అందుకున్నారు. అలాగే కళా కేంద్ర స్క్రీన్ అవార్డును అందుకున్నారు. భారత్ నిర్మాణ్ అవార్డు, కళాకార్ అవార్డును కూడా అందుకున్నారు. మరి ఈవిడ నటించిన సినిమాల విషయానికి వస్తే హిందీలో అందర్ బాహర్, ముసాఫిర్, మొహబ్బత్ కి కసం, జాల్, శీషా, ప్యార్ కి జీత్, అమర్ కంటక్, మాషుకా, ఓ ఫిర్ ఆయేగి, బెలగాం, మిల్ గయి మంజిల్ ముజే,
तेरे बिना क्या जीना, एक दिन अचानक, अपना देश पराये लोग, पत्थर के इंसान, लेकिन जीवन एक संघर्ष, बहार आने तक, 100 डेज, इरादा, विश कन्या, वक्त की बादशाह, जख्मी रूह, जख्मी दिल, कुछ तो है, लव एट टाइम स्क्वेयर, ताजमहल, ए मैन्युमेंट ఆఫ్ లవ్, మై కర్మ, బరూద్. అలాగే తెలుగు సినిమా విషయాలకి వస్తే మజ్ను సిరివెన్నెల సినిమాల్లో నటించారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము ఆన్లైన్ ద్వారా తీసుకోవడం జరిగింది. అంతే తప్ప అప్పటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూడడం కానీ, వ్యక్తులను కలవడం కానీ, సంఘటనల్ని అనుభవించడం కానీ జరగలేదు. కావున ఈ వీడియోలో ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన ఛానల్లో ఏ ఇతర వీడియోలో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే కనుక క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్.